నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను హిమ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి వాటర్ వార్ మొదలైందన్న టాక్ నడుస్తోంది. వాటాలు పంపకాలు అనుమతులపై పోటాపోటీగా డైలాగ్స్ పేలుతూ ఉన్నాయి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు లీక్లు రావడంతో మొదట్లోనే బీఆర్ఎస్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అటు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు సైతం ఏపీ తీరును లేఖల రూపంలో ఎండగట్టాయి. బనకచెర్ల ప్రాజెక్టులో తమ వాటా నీళ్లను వాడుకుంటామని గట్టిగానే 3 రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. అంతే అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం బనకచెర్లను పక్కన పెట్టింది. బనకచెర్ల ప్రాజెక్టు చేపడితే తెలంగాణకు 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14% చొప్పున కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి వస్తుంది బచావత్ ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం. అందుకే తెలంగాణ సహా ఏ రాష్ట్రానికి వాటా దక్కకుండా చేసేందుకే కృష్ణాలో గోదావరి జలాలు కలపడం లేదు. పెన్నా బేసిన్ కు గోదావరి నీటిని తరలించి మరొక రూపంలో జల దోపిడీకి తెరతీసిందన్నది బీఆర్ఎస్ ఆరోపణ. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నారు. స్వంత రాష్ట్ర ప్రజలకే ద్రోహం చేస్తుందంటున్నారు. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, ఇది డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? ఇక తెలంగాణ ఉద్యమంలో నువ్వు జై తెలంగాణ అనలే, రాజీనామా చేయలే, తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు దాసు అయిన ఆదిత్యనాథ్ దాసును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటావు. అంతేకాదు ఇవాళ గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అతన్ని అడ్వైజర్గా, అతన్ని చైర్మన్గా పెట్టు కమిటీ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలికే ప్రయత్నం చేస్తున్నావు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా? ఆయన ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు జలవనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100 ఉత్తరాలు రాసిన వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అసలు సలహాదారుడు పెట్టుడైంది. ఈ గోదావరి బనకచెర్ల కమిటీ వేసుడే తప్పు. ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ ను చైర్మన్ గా పెట్టడం అంటేనే నువ్వు తెలంగాణ ద్రోహివి. బట్టబయలైపోయింది నీ దొంగతనం. బనకచెర్ల ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీలు తీసుకుపోయేందుకు సిడబ్ల్యూసీ కూడా అనుమతినిచ్చిందన్న హరీష్ రావు, దీనికి కూడా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏపీని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రాకు, చంద్రబాబుకు సహకరించే విధంగా వ్యవహరిస్తుందంటున్నారు హరీష్ రావు. అంతేకాకుండా తెలంగాణ నీటిని ఏపీకి తరలించేందుకు ప్రధాన కుట్ర చేసిన అధికారి ఆదిత్యనాథ్ దాస్ నే సలహాదారుగా పెట్టుకోవడంపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ తెర మీదకు తెచ్చిన పోలవరం, నల్లమల సాగర్ కొత్త ప్లాన్ కు కారకులు కూడా ఆదిత్యనాథ్ దాస్ అని ఆరోపించారు. ఇప్పటికైనా మేల్కొని అనుమతులకు వ్యతిరేకంగా సిడబ్ల్యూసీ ఆఫీస్ కు ముట్టడికి రావాలని కాంగ్రెస్ కు పిలుపునిచ్చారు హరీష్. ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు, ఇక పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడండి. మీరు మీ చేసే పోరాటంలో మేము కలిసి వస్తాం. అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు కాదు. ఈ గోదావరి బనకచెర్లకు మేము వ్యతిరేకమని, గోదావరి బనకచెర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మేము కమిటీని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టు. ఢిల్లీకి పంపుదాంపా, ధర్నా చేద్దామా, ఢిల్లీలో చెప్పు, పోదాంపా అందరం. ఎవరి ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, జంతర్ మంతర్లో చేద్దామా, నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర చేద్దామా? ఈ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు గోదావరి బనకచెర్లకు? తెలంగాణ ఒప్పుకోకుండా ఏ రకంగా అనుమతులు ఇస్తారో సిడబ్ల్యూసీ ఆఫీస్ కాడ ధర్నాలు చేద్దాంపా.
ఏం నిద్రపోతున్నారా మీరు? గుడ్లప్పగిచ్చి చూస్తున్నారా మీరు? ఒక్కొక్క చుక్క కోసం రైతులు ఎంత తన్లాడతారు? బోర్లు ఏసీ నీళ్లు లేని రైతులు తమ రక్తపు చుక్కలను, చెమట చుక్కలను బోరు పొక్కల్లో పోసి ఎంత బాధపడుతుంటారు రైతులు. నీళ్ల బాధ రైతుకు తెలుసు, నీకేం తెలుసు? నువ్వు ఎగ్జామ్ చేసినావు నువ్వు అయినా? జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఇలా ఆంధ్రాకు బాబు గారికి దాసోహం అవడం కాదు, నిజాయితీగా తెలంగాణ కోసం పనిచేయి. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై స్పందించారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. బనకచెర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదంటూ ఉత్తమ్ తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. అంతేకాదు ఏపీ పంపిన ఫీజిబిలిటీ రిపోర్ట్ను పరిశీలన కోసం పంపిన కేంద్ర ప్రాథమిక అనుమతి కూడా ఇవ్వలేదంటున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వ్యవహరించలేదంటున్నారు. ఇలా ఎవరి వాదనలు వారికే ఉన్నాయి. గోదావరి జలాలపై జరుగుతుంది మాత్రం ఎవరికీ తెలియడం లేదన్న ప్రచారము జరుగుతోంది. బనకచెర్లపై అనుమతులు వచ్చేశాయని హరీష్ రావు లేఖ కూడా మీడియాకు చూపించారు. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతో మాజీ మంత్రుల మధ్య కొత్త వివాదం మొదలైంది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం అంతులేని వాదంగా మారుతోంది. రోజు కొత్త ఇష్యూలు తెస్తున్నాయి రెండు రాష్ట్రాలు. బనకచెర్లపై మాజీ మంత్రి హరీష్ రావు చూపించిన లేఖ తప్ప కేంద్రం బనకచెర్లకు అనుమతినిచ్చిందా? నిజమేనా? మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పింది నిజమేనా? అసెంబ్లీ సమావేశాల వేదికగా ఏం జరగబోతోంది? అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీల మధ్య వార్ జరుగుతుందా? ఏపీ అక్రమంగా తరలిస్తున్న జలాలను ఆపుతారా? జనవరి 2 నుండి మొదలయ్యే సమావేశాల్లో ఏం జరగనుంది? హరీష్ రావు వాదన పోలవరం బనకచెర్లకు సిడబ్ల్యూసీ అనుమతినిచ్చిందంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదన వచ్చేసి సిడబ్ల్యూసీ నుంచి ఎలాంటి కూడా అనుమతి ఇవ్వలేదు స్పష్టం చేస్తున్నారు. సో సిడబ్ల్యూసీ పాత్రపై కూడా గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఎవరి వాదనలో నిజం ఉంది రైట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంబోజ్ వెంకటేశ్వరరావు గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ నుంచి తేజావతి వెంకట నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే కాంబోజ్ గారు, ఏం చెప్తారు? సో ఒకవైపు ఉత్తమ్ కుమార్ ఏమో అసలు సిడబ్ల్యూసీ పరిశీలనకే వచ్చింది, బట్ అదంతా కూడా ఇంకా రాలేదు, అనుమతులకు సంబంధించి ఫైనల్ డెసిషన్ అంటూ కూడా కాలేదంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కూడా. బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది మేడం. ఏం చెప్తున్నదంటే 2025 లో జరిగినటువంటి అంశాలు ఏం జరిగినాయి అనేది ఇలా 31 డిసెంబర్ లో చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్ర పెత్తందారులకు వివరిస్తున్నట్టు కనపడుతుంది. నేను ఏమంటున్నంటే 24 నెలలుగా రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యం ఎట్లా చెందిందంటే, గౌరవ కేసీఆర్ గారు 2025 లో డిసెంబర్ 21 రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క అంశాలు, దాని అనుమతుల కోసం డిపిఆర్ పంపిస్తే 7 సంవత్సరాల తర్వాత వాపసు ఎందుకు వచ్చింది, 27,000 కోట్లు ఖర్చు పెట్టాము మనం, మీరు ఎందుకు వర్క్ చేయలేదని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజు హరీష్ రావు గారు ఏం మాట్లాడారంటే, అనుసంధాన ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చింది, మీరు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం లేదు, ఇది ఏమి చూపెట్టడం లేదు. ఆల్రెడీ ఆంధ్రకు సిడబ్ల్యూసీ పర్మిషన్లు ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ చేసినటువంటి అంశాలను వెనుకకు తీసుకొని ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ వైఫల్యం చెంది ఆంధ్ర పెత్తందారులకు, ఆంధ్రకు తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వర్క్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఎందుకోసం చేస్తున్నదంటే, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఎందుకు మీరు దాన్ని వ్యతిరేకించడం లేదు, సిడబ్ల్యూసీ కానీ జిఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ ఎందుకు ఉత్తరాలు రాయడం లేదు, సిడబ్ల్యూసీకి మీరు ఎందుకు లెటర్ రాయడం లేదు, దాన్ని క్యాన్సిల్ చేయమని. ఒకవేళ నిజాయితీ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇలా బనకచెర్లకేమో వాళ్ళకి పర్మిషన్ వస్తుంది, మన పోలవరం రంగారెడ్డికి ఏమో కట్టుకున్నాం, ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, 90% అయిన దానికి డిపిఆర్ వాపసు వస్తుంది. ఇదే తెలంగాణ ప్రజలు గ్రహించాలి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆంధ్ర పెత్తందారులకు రెడ్డికి పనిచేస్తున్నాడా,
ఎవరికి పని చేస్తున్నది కనిపెట్ట. ఎందుకంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నది, కాంగ్రెస్ ఏం చెప్తున్నది ప్రజలు గ్రహిస్తారు కదా. నేను ఏమంటున్నంటే నేను ఏం చెప్తున్నా అక్షరాలలో అనేది ప్రజలు గ్రహిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నది ప్రజలు గ్రహిస్తారు. గౌరవ కేటీఆర్ గారు ఏం చెప్తున్నది ప్రజలు గ్రహిస్తారు. గౌరవ కేసీఆర్ గారు ఏం చెప్తున్నది ప్రజలు గ్రహిస్తారు. అంటే బనకచెర్ల ప్రాజెక్టునేమో మీరు వ్యతిరేకించరు, ఆంధ్ర ప్రయోజనాలు కాపాడతారు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలు కాపాడరు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడరు. అంటే ఎవరు ఏం పని చేయరు. ఇలా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇలా రాష్ట్ర యొక్క అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో చర్చ పెట్టి బనకచెర్ల మీద, పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు వర్క్ చేయడం లేదు, ఎందుకు మీరు పెండింగ్ పెట్టిరు, ఎందుకు ఒక్క రూపాయి కేటాయించలేదు, తెలంగాణ ప్రయోజనాలు అసెంబ్లీలో కేసీఆర్ గారి సలహాలు, ఇలా మేధావుల సలహాలు తీసుకొని ముందుకెళ్చిన గవర్నమెంట్ ఎందుకు వైఫల్యం చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. దానికి గౌరవ కేసీఆర్ గారు 21వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెడితే ఇప్పటి వరకు దానికి సమాధానం రాలేదు. మీరు ఏమంటున్నారంటే సిడబ్ల్యూసి అనుమతులు రాలేదు బనకచెర్లకు అని చెప్తున్నారు. మేము వచ్చినాయని చెప్తున్నారు. ప్రజలకు మీరు చెప్పండి, అసెంబ్లీ నడుస్తుంది కదా, మీరు ప్రజలకు చెప్పండి రాలేదని. ఎక్కడ రాలేదో మేము చెప్తాం, వచ్చిందని మేము చెప్తున్నాం. ఇలా మీరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం దొంగచాటుగా అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ ప్రజలతో ఓటు వేయించుకున్నప్పుడు మీరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి, అవి కాపాడడం లేదు, వైఫల్యం చెందుతున్నారు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారంటే ఆంధ్ర ప్రయోజనాలు కాపాడడం కోసమే వర్క్ చేస్తున్నట్టు అందరూ భావిస్తున్నారు. నేను భావించడం కాదు, ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. రైట్. తేజావతి వెంకటనాయ్ గారు ఏం చెప్తారంటే టెక్నికల్ అప్రూవల్ కాదు అని అంటున్నారు. మరి ఏపీలో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు ఆగడం లేదు? అదే ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి కూడా అంటే ఎందుకు వెనక్కి పంపించిన డిపిఆర్లు ఎందుకు వచ్చేసాయంటే పోలవరంలో అది ఏదైతే బనకచెర్లలో చూపించిన శ్రద్ధ ఏదైతే ఉందో మరి పోలవరానికి ఎందుకు చూపించడం లేదు? మేడం, మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. మేడం, ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. జగన్ గారిని అప్పటి ప్రగతి భవన్ లో, ఇప్పుడు ప్రజాభవన్ అప్పుడు ప్రగతి భవన్ లో కూర్చోబెట్టుకొని రాయలసీమ త్రాలసీమ చేయాలి, గోదావరి నదీ జలాలని రాయలసీమ వరకు తరలించుకొని పోవాలని చెప్పి జగన్ గారితో మాట మంతి చేసి వారిని ప్రగతి భవన్ లో కూర్చోబెట్టుకొని వారితో విందు ఏర్పాటు చేసుకొని ఇది చేసిన సందర్భాలు ఉండే. ఆ రోజు చేసింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. సో ఇప్పుడు అప్పుడు రోజా గారి ఇంటికి వెళ్ళి కూడా రాయలసీమకు తెలంగాణ నుంచి ఉన్న నీళ్ళని తీసుకురావాలని చెప్పిన సందర్భాలు ఉండే. ఇక్కడ మీరు ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోండి, రాజకీయంగా మనం ఏదో ఏమంటారు ఏదో సాధించాలనో ఇంకేదో చేయాలనో టిఆర్ఎస్ ని కాస్త బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఆంధ్రాలో కూడా ఏది తెలంగాణ రాష్ట్ర సమితిని వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో భాగంగా తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లను ఇది అక్కడికి వెళ్ళి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అటువంటి ప్రయత్నం ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే మేడం. సిడబ్ల్యూసీ అప్రూవల్ రాలే, ఆ డిపిఆర్ అప్రూవల్ రాలేదని చెప్పి బహిర్గతంగా చాలా న్యూస్ పేపర్ లో కానీ లేకపోతే టీవీ ఛానల్స్ లో కానీ మనం చూసిన సందర్భాలు ఉండే. బనకచెర్ల మీద వారు అప్రూవల్ ఇవ్వలేదన్న విషయం అయితే తెలుసుండే. ఇదే విషయం మీద చర్చ జరుపుతాం. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఏదైతే మనం అసెంబ్లీ వేదిక చర్చ జరపాల్సి ఉందో దాని మీద చర్చ జరిపితే ఇంకా బాగుంటది. కానీ ఒకటి నేను ఏమంటున్నా అంటే 299 టీఎంసీల నీళ్లు మాత్రమే సరిపోతాయని చెప్పి కృష్ణానది జలాల మీద సంతకాలు పెట్టి మోసం చేసింది ఎవరు? తెలంగాణ ప్రజలకి. ఏది గోదావరి నది జలాలను వాడుకోకుండా కాళేశ్వరం పేరుతో అది కుంగిపోయేలాగా అవి ఆగిపోయేలాగా చేసింది ఎవరు? ఇవన్నీ చర్చకు రావాల్సిన అవసరం ఉంది. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ కొట్లాడి సాధించుకుంటే ఆ నీళ్లను తెలంగాణ పంట పొలాలకు తీసుకురావడంలో ఎందుకు గతంలో ఆ గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే విషయమే పెద్ద చర్చ. ఇప్పుడు మీరు చూడండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా చెంబడంటే చెంబడి నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికీ అది ఇంకా ప్రోగ్రెస్ లోనే ఉందని అంటున్నప్పటికీ కూడా రీడిజన్ల పేరుతో దాదాపు 1000 కోట్ల వరకు దాన్ని ఏది ఆ నీళ్ళని అక్కడ ఏది ఆ నీళ్ల కోసం పైసలు తాకట్టు పెట్టే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఒకటి మేము చెప్తున్నాం మేడం, ఏది జూరాల ద్వారానో లేకపోతే నాగార్జున సాగర్ ద్వారానో లేకపోతే శ్రీశైలం ద్వారానో ఆ ప్రాజెక్టుల ద్వారా మాత్రమే ఈ రోజు తెలంగాణకి నీళ్లు వస్తున్నాయి. అది తాగునీటి సమస్య. కృష్ణా నది వాటర్ ద్వారా మనకు హైదరాబాద్ కు నీళ్లు వస్తుంటే సాగునీటి ద్వారా ఈ రోజు నల్గొండ గానీ లేకపోతే ఖమ్మం జిల్లా ప్రాంతాల్లో గానీ ఈ రోజు కేవలం కృష్ణా నది ద్వారా నీళ్లు వస్తున్నాయి. మేము ఒకటే అడుగుతాం, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ కట్టిన ఒక్క ప్రాజెక్ట్ ద్వారా అయినా సరే ఈ 2 జిల్లాలకు నీళ్లు వచ్చినాయా అంటే ఖమ్మం జిల్లాలకు నల్గొండ జిల్లాలకు నీళ్లు వచ్చినాయి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా అయినా కనీసం ఎత్తిపోతల పథకం ద్వారా అయినా రంగారెడ్డి కానీ లేకపోతే పాలమూరు జిల్లాలకు కానీ నీళ్లు అంటే వెంకటనాయక్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఇంకొదిలేండి 10 ఏళ్ల పాటు పాలన చేశారు, అంతా చూసాం. బట్ మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇంతవరకు మీరు రైతులకు ఇచ్చిన వాటర్ ఎంత అంటే ఏం చెప్తారు? ఎన్ని లక్షల వరకు ఇచ్చారు?
మేడం ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ద్వారా వారు ఆ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రజలకు ఏది రైతులకు ఇవ్వాల్సిన నీళ్ల విషయంలో కానీ తాగునీటి సాగునీటి విషయంలో కానీ ఒక 7,000 కోట్ల వరకు మేము అదనంగా కేటాయించి ఆ ఏది దాదాపు ఆ పనులను ఇంకా పురోగతి వైపు తీసుకొచ్చినాం మేడం. పురోగతి వైపు తీసుకొచ్చినాము. అదే విధంగా నాకు తెలిసి ఇంకో 2 సంవత్సరాల కాల పరిమితిలో దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం మేడం. అదేవిధంగా ఎస్ఎల్బిసి ద్వారా టన్నెల్ ను దాన్ని పూర్తి చేసి ఇంకో 2 సంవత్సరాల కాల పరిమితిలో ఫ్లోరైడ్ సమస్యలను దూరం చేయడం కోసం నల్గొండ జిల్లా ప్రజలకు కూడా నీళ్ళు ఇవ్వడం కోసం చాలా కృతనిశ్చయంతో ఉన్నాం మేడం. మేడం నీటి పారుదల వ్యవస్థ మీద కానీ ఏది మైక్రో మ్యాక్రో ఇరిగేషన్ సంబంధించిన వ్యవహారం మీద కానీ పెద్దగా అది మాకేం పెద్ద ఇది ఛాలెంజ్ ఇష్యూ కాదు మేడం. మేము ఆల్రెడీ చేసినవి ఇంకా చేయబోతున్నాయి. దాంట్లో ఎటువంటి శేష విషయాలు లేవు మేడం. ఓకే ఓకే రైట్. కాంబోజ్ గారు అటు మేడం ఏపీ సీఎం వారికి సంబంధించి కూడా ఇలాంటి మాట్లాడుతున్నారంటూ కూడా అటు కాంగ్రెస్ నుంచి వస్తున్న మాట. నేను ఏమంటున్నా మేడం, కొంచెము గవర్నమెంట్ అయినా మేధావులైనా బీఆర్ఎస్ పెట్టు వ్యక్తులైనా నేనైనా జ్ఞానంతో మాట్లాడాలి. పోలవరం ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా వచ్చింది, డబ్బులు వచ్చినాయి. కాళేశ్వరానికి ఎందుకు జాతీయ హోదా రాలేదు, ఎందుకు డబ్బులు ఇవ్వలేదు, ఎందుకు బాంబులు పెట్టి పేల్చేసి మా మీద పెడుతున్నారు. ఏమన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందా మేడం? అది ప్రజల సొత్తు. దానికి ఏదో 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరు జల దోపిడీ చేస్తున్నారు, ఎవరు దొల్ల దోపిడీ 60 ఏళ్ళకెళ్ళి చేసిరు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకు. నేను ఏమంటుంటే ఫస్ట్ ఎస్ఆర్సీ సెకండ్ ఎస్ఆర్సీ ఇలా తెలంగాణ నష్టపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటున్నంటే 10 సంవత్సరాలుగా మేము పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును రన్నింగ్ లో చేసినాము. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు పెట్టినాం. మీరు మిగతాయి పెట్టమని చెప్తున్నాం. మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేక ఎస్ఎల్బిసి పేరు మీద కాంట్రాక్టర్ల కుమ్మక్కై అక్కడ 6గురిని చంపిన మాట వాస్తవం కాదా మేడం? అవి రాజకీయ హత్యలు కాదా? ఎందుకు స్లోగా చేసుకోవాలి? ఇక్కడ బురద ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎస్ఎల్బిసి సొరంగాన్ని తోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా స్లోగా చేసుకోవాలని మేము ముందుకు వెళ్తే ఆధార బాధర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 6గురు చంపింది ప్రజలు మర్చిపోతారా మేడం? నేను ఏమంటున్నానంటే జలదోపిడీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా, కేసీఆర్ గారు చేస్తున్నారా, మోడీ గారు చేస్తున్నారా, చంద్రబాబు గారు చేస్తున్నారా? తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు. ఎవరు దోపిడీ చేసినా ప్రజలు అసహించుకుంటారు. 2 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కన్నా మీరు రన్నింగ్ చేసిర్రా? ఒక్క ప్రాజెక్టు కన్నా ఒక్క రూపాయి ఇచ్చిర్రా? మేము అడుగుతున్నది ఏంటిది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ వాపసు ఎందుకు వచ్చిందంటే ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్పడు. ఎందుకు కాళేశ్వరం కుంగిపోయిందంటారు? కుంగిపోలే మేడం, అది ఏదో పిల్లర్లు 3 కుంగిపోయినాయి. దాని కాంబోజ్ గారు కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలీల గారు జాయిన్ అయ్యారు. నమస్తే మ్యామ్. సో ఎస్ అంటే హరీష్ రావు వాదన నిన్న మనం చూసాము. పోలవరం బనకచర్లకు సంబంధించి కూడా అంటే సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందంటూ కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న మాట. సో ఏం చెప్తారు? ఇటువైపు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి సంబంధించి టెక్నికల్ గా కూడా ఎటువంటి ఇది రాలేదంట. కానీ ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. సో ఈ వాటర్ వార్ ఇంకా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? దీనికంటే ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదా? త్వరలోనే ఉంటది. మేము ఏం చేస్తున్నామో సమగ్రమైన రిపోర్ట్ తీసుకొని రేపు ఫస్ట్ కూడా మాకు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా మాకు ప్రజాభవన్ లో మాకు జరుగుతా ఉంది. ఎందుకంటే వీరు ఏ రకంగా మ్యానిపులేట్ చేసిండ్రు, ఏ రకంగా డైవర్షన్ చేసిండ్రు, ఎందుకు దాని వచ్చింది అనేది కేసీఆర్ తప్ప ఇంకోళ్ళకి నాలెడ్జ్ లేదు అంటున్నారు. మేమేమంటున్నాము, సరే మేమేం చేసినామా, 2 ఏళ్లలో 1 రూపాయి రాలేదు, మరి 10 ఏళ్లలో ఏం చేసిండ్రు అన్న దానికి జనాలు మూలకు కూర్చోబెట్టిండ్రు. అది దానికి పొలిటికల్ గా నేనేం మాట్లాడదలుచుకుని వదిలేయండి. ఇప్పుడు ప్రజలకు కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా మీరన్నట్టుగా మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. సో మా దగ్గర సమగ్రమైన రిపోర్ట్ ఉంది. మీరు రేపొద్దున మాకున్న మీటింగ్స్ తో పాటు మా దగ్గర ఉన్న మొత్తం ప్రభుత్వ పరంగా కాగ్ రిపోర్ట్స్ పరంగా ఏవైతే వచ్చినాయో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. మీకు సబ్మిట్ చేస్తాము. ప్రజల ముందు ప్రెస్ మీట్లు పెడతాము. ప్రజలు గ్రహించిన తర్వాత వీళ్ళు చెప్పింది, హరీష్ రావు గారు చెప్పింది ఎంతవరకు కరెక్టో, కేసీఆర్ చెప్పింది. ఇప్పుడు అందుకనే కదా తల్లి, ఇప్పుడు ఈ క్లారిఫికేషన్ కావాలనే కదా కేసీఆర్ గారిని రమ్మన్నాము. మేము ఆహ్వానిస్తున్న కేసీఆర్ ఎందుకు పారిపోయాడు? నిన్న ఒకసారి సంతకం పెట్టాడు, ఏదో అటెండెన్స్ కోసం అని వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అంత ఉద్దండులా? కేటీఆర్ అంత ఉద్దండుడా? లేదా హరీష్ రావు అంత ట్రిపుల్ షూటర్, ఆ షూటర్ ఈ షూటర్ అన్నాడు, మరి పవర్ ఎందుకు రాలేదు? పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇరిగేషన్ సంబంధించింది కానీ లేకపోతే దాంట్లో లీకేజీలు కానివ్వండి, డ్యామ్ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ విషయంలో కానివ్వండి, గత 2 సంవత్సరాల నుంచి డబ్బు లేకుండా
కేవలము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకొని పోయారు. సో ఇప్పుడు దాని వెరిఫికేషన్ చేసి మేము ఎందుకంటే ఊరికైనా మాట్లాడడం కాదు, మేము ప్రతిపక్షంగా వినమ్మా. ప్రతిపక్షంగా మేము ఒకవేళ అనుకుంటే వాళ్ళని లోపల కానీ ప్రజలకు చెప్పాలి కదా. ప్రజలకు 100% క్లియర్ ఇస్తున్నాము. ఒక 2-3 రోజులు ఆగండి. దాని మీద ప్రజలకి పేపర్స్ లలో, న్యూస్ లలో, ప్రతి వాళ్ళకి ఊర్లలో కూడా వీళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది కూడా మేము రోజు పంచదలుచుకున్నాము. వాళ్ళకి ఇస్తాము, ప్రజలు చదువుతారు. చదివినాక ప్రజా నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం. ఎవరేం చేశారు, ఎవరెంత చేశారు, ఎంత ఫ్రాడ్ జరిగింది అందులో, దాని వెనకల ఆయన ఇంజనీరు, ఆయనే భగీరథుడు, ఆయననే అన్ని చెప్పి మభ్యపెట్టి ఈ రోజు ప్రజల నష్టానికి గురి చేసిన వారు కేసీఆర్ గారు. మేము ఆయన మీద గౌరవంతో ప్రజా దర్బారుకు రమ్మంటున్నాం, అది అసెంబ్లీకి రమ్మంటున్నాం. మీకేమైనా దమ్ముంటే ఈ డిస్కషన్స్ అన్ని పక్కన పెట్టి నేను మాట్లాడినా, తమ్ముడు మాట్లాడినా, మేము మాట్లాడుకున్న వల్ల దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఓన్లీ పరిష్కారం ఏంటి, అసెంబ్లీకి రమ్మనండి. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, జరిగిన ప్రతి విషయంలో కానీ ప్రతి దాంట్లో మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మా మంత్రివర్గం కానివ్వండి, దానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. కార్యకర్తలు కూడా మంచి ఫీడ్బ్యాక్ తో ఇప్పుడు రెడీగా ఉన్నారు. చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద కార్యకర్త వరకు ఆ మెటీరియల్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి గనక ఇది చర్చలకు అంటే కంటిన్యూగా జరగాలమ్మా ఇది. ఎందుకంటే దొంగెవరు దొరెవరు తెలియాల్సిన అవసరం ఉంది. మాటలతోటి గారడి చేసి ప్రజలు మభ్యపెట్టేది ఇంకా అయిపోయింది. ఎందుకంటే దాంట్లోనే హరీష్ రావు ఆరితేరిపోయిన అనుకుంటున్నాడు కానీ హరీష్ రావు కూడా పప్పులే ముడకట్లేదు. అలాగే కేటీఆర్ ఇక మాట్లాడుతున్నాడు అంటే వాయప్ప, కనీసం ఒక మంత్రిని కలుద్దామన్నా, ఎమ్మెల్యేలను కలుద్దామన్నా, ఆ ప్రాంత ప్రజలను కలుద్దామన్నా తీరికలేని కేటీఆర్ ఇప్పుడు అదేమైంది ఇదేమైంది మొహం పెట్టుకొని ఇప్పుడు హైదరాబాద్ చాలమ్మా, అప్పుడు 10,000 రూపాయలు వేస్తున్నాడు. ఎంతమందికి వేస్తారమ్మా చెప్పండి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి తల్లి. దీనికి ఒకటే పరిష్కారము, ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం ప్రశ్నలు అడగాల్సిందే, సమాధానం అవసరం అనుకుంటే 2 కాదు, ఆయన 2 రోజులు 3 రోజులు పెట్టి క్లోజ్ చేసిపోయాడు అసెంబ్లీకి. అలా కాదు, అవసరం అనుకుంటే 10 రోజులు 15 రోజులు వీటికన్నిటిగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మేము దాని మీద రెడీగా ఉన్నాము. చర్చలు రామనండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, ప్రజాదానాన్ని ఊరికన్నీ చేయకుండా, మైకులు కట్ చేశారు మాకు టైం ఇవ్వట్లేదని రెచ్చగొట్టే మాటలు పెట్టేసి ప్రజలను డైవర్షన్ చేసి ఇంకా పిచ్చలో లాగా చేస్తారని ప్రజలు అనుకుంటున్నారేమో కానీ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఖజానా ఖాళీ చేసినా కూడా మరి రైతు బంధు, దళిత బంధువులు ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. 100 కోట్లు 100 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి లాంటి వాళ్ళకి కూడా రైతు బంధు పడ్డది. పేదవాడికి ఎక్కడ పడ్డాయి చెప్పండి, ఎన్ని ఎకరాలు పేదవాడి చేతిలో ఉన్నది. ఇవన్నీ కూడా ధరణిలో ఏం చేశారు, భూభారతి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అవన్నీ క్లియర్ గా ఉంటదమ్మా. మీరు ఏం భయపడకండి. మాకేం అధికారం కోసం పరమావధిగా బతికేది కాదు ఈ పార్టీ. పదవులు ఉన్నా లేకున్నా చేసేది ఇదే. ఆ తమ్ముడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నంటే అక్కకు అపారమైన నమ్మకం ఉంది. మేము అక్క అంటే మంచి మర్యాదతో మెదిలిన వాళ్ళం, అక్కను కూడా కలిసిన వాళ్ళం. కానీ టీవీలోకి వచ్చి ఎన్ని అబద్ధాలు ఆడద్దు. నేను ఏమంటున్నంటే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపస్ ఎందుకు వచ్చింది, మీరు గత 24 నెలలుగా ఎందుకు ప్రాజెక్టుకు వర్క్ చేయడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు, అది చెప్పండి. తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల నీళ్ల దోపిడీ చేసిండు, ఏదో కరప్షన్ చేసిండు అంటే 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ బీజేపీదే ఉంది. ఇక్కడ మీ కాంగ్రెస్ వచ్చింది, ఎంక్వైరీ చేయండి, తప్పు ఎక్కడ జరిగినా సరిదిద్దండి, అసెంబ్లీకి రమ్మను. మీ సీఎం గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా అక్క, నేను మాట్లాడినప్పుడు నేను విన్నా. నేను మాట్లాడిన దానికి దొరికితే మీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే అసెంబ్లీ మేము 15వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పినాము. అసెంబ్లీ నేను మేము 15వ తారీఖు వరకు పెట్టమని చెప్పినాం అక్క. మీరు 5వ తారీఖు వరకు క్లోజ్ చేసిర్రు, మళ్ళీ 2వ తారీఖు వాయిదా వేసిర్రు. ఫస్ట్ రోజు మేము సంతకం పెట్టి బయటకు వచ్చినాము, చర్చ పెట్టమని చెప్పినాము. ఒక పోలవరం మీదనే కాదు, ఒక పాలమూరు రంగారెడ్డి మీదనే కాదు, ఒక కాళేశ్వరం మీదనే కాదు, మీరు 15 రోజులు ఏ చర్చ పెట్టినా మేము రెడీ ఉన్నాం. అసలు కీచుకుల వాటర్ అంటే ఏంది, జిఆర్ఎంఈ అంటే ఏంది, కేఆర్ఎంఈ అంటే ఏంది, ఏ బేసిన్ ఎక్కడ ఉంది, కృష్ణా బేసిన్ ఎంత ఉంది, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. ఏది పడుతుంది మాట్లాడి మీరు ఏమన్నారంటే గౌరవ్ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేశారు. అవి వాస్తవా కాదనేది మీరు ప్రూవ్ చేయాలి, వట్టిగానే మాట్లాడడం కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమన్నా మూటలు మోసిన ఓటుకు 3 దొంగ ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాంబోజ్ గారు, అలాగే పుష్పలీల గారు.
వెంకట్ నాయక్ గారు, సో చూసారు కదా, ఇది వాల్టి క్వశ్చన్ అవర్. సిడబ్ల్యూసి పాత్రపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్తున్న వాదనలో ఎంత నిజం ఉందో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది వాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ